జూములో 3 గంటల నుంచి ఈ జూములో 3 గంటల నుంచి 6 గంటల వరకు కంటిన్యూగా ధ్యానం చేసి సత్సంగంలో ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ఓకే. ఈరోజు ఒక చిన్న కథతో మొదలు పెట్టుకుందామండి మన కార్యక్రమం. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్లకుండా అంటే స్కూల్కి ఎగ్గొట్టి తిరుగుతున్నాడు బజార్లో ఏమిటి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే వీడికి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు, వీడికి ఏదన్నా మనం ఒక పని చెప్దామని చెప్పి తనకి ఒక గేదెను కొని ఆ గేదెను తీసుకెళ్లి రోజు అడవిలో తిప్పుకొని తీసుకురావటం తన పని అట్టు పెట్టాడు. అట్టు పెడితే ఆ పిల్లాడు ఏం చేస్తున్నా అంటే పొద్దున్నే 9 గంటలప్పుడు ఆ గేదెని తీసుకెళ్లేటప్పుడు దాంతో పాటు తను కూడా కొంచెం ఆహారం తీసుకుని ఒక బాక్సులు పెట్టుకొని మధ్యాహ్నం 12 అట్లా గేదెని దాని చుట్టూ తిరిగి అక్కడ మేపి తర్వాత 12 గంటలకి ఆ గేదెని ఏదో చెట్టు కట్టేసి అక్కడ ఆహారం తను కూడా ఆహారం తీసుకొని కాసేపు ఒక గంట పడుకొని, ఒక గంట గంటన్నర పడుకొని మళ్ళీ తర్వాత గేదెను వదిలిపెట్టి తిప్పు రావటం అలవాటు చేసుకున్నాడు తను రెస్ట్ తీసుకోవటానికి వీలుగా. అలాంటి క్రమంలో ఒక రోజు ఏం చేశాడంటే గేదెను తోలుకెళ్ళేటప్పుడు ఈ తాడు మర్చిపోయి వెళ్ళాడండి. తాడు చేతిలో తాడు, ఆ గేదెను కట్టేటప్పుడు తాడు మర్చిపోయి వెళ్ళాడు. తాడు మర్చిపోయి వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అరే తాడు లేదు ఇవాళ, నేను ఎట్లా ఈ భోజనం ఎటు చేయాలి, నాకు రెస్ట్ ఎటు దొరికిద్దని ఇక ఏదో వాడికి కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి అనుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఒక యోగి ఆశ్రమం కనపడింది. మన అడవిలో ఒక ఆశ్రమం కనపడింది, ఒక యోగులు ఉండే ఆశ్రమం. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఒక తాడు ఇస్తారేమో కనుక్కుందామని వెళ్ళాడు. వెళ్ళి సార్ నాకు ఒక తాడు ఇప్పించండి, నా దగ్గర ఒక గేదె ఉంది, నేను ఇట్లా కట్టేసుకోవాలి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అని అంటే, అరే మా దగ్గరే ఉంటారు తాళ్ళు, మేము అన్ని వదిలేసి వచ్చిన వాళ్ళమి, అన్ని బంధాలను వదిలేసుకొని వచ్చిన వాళ్ళకి మాకు తాళ్ళు ఎందుకుంటాయి, మా దగ్గర లేదు ఎళ్ళు అని అక్కడున్న ఆశ్రమం అధిపతో ఎవరో అక్కడున్న వర్కర్ ఎవరో చెప్తా ఉన్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చిందండి. అరే ఇంత చిన్న పిల్లాడు వచ్చి మన ఆశ్రమంకి వచ్చి ఒక సహాయం అడిగితే మనం ఏమి చేయలేకపోయాము, మనం ఒక తాడు ఇవ్వకపోయినా కానీ ఒక ఆలోచన చెప్దాం, ఒక ఒక ఐడియా చెప్దాం అని చెప్పి మళ్ళీ ఆ పిల్లాని రారా అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి, ఎందుకు నీకు తాడంటే నేను ఇట్లా గేదెని మధ్యాహ్నం కట్టేసి నేను కాస్త అన్నం తిని కాసేపు పడుకోవాలండి, పగలల్లా నేను దాని చుట్టూ తిరగలేను, అందుకని తాడు కావాలండి అని అడుగుతాడు. అంటే నువ్వు అప్పుడు అరే రోజు నువ్వు ఒకే ప్లేస్ లో కట్టేస్తావు కదా గేదెని, అట్లాని ఈ రోజు కూడా తాడు లేకపోయినా కానీ ఆ టైం అయినప్పుడు తాడుతోటి ఆ గేదెని కట్టేసినట్టు, చేతిలో తాడు లేదండి, ఆ తాడు తీసుకొచ్చి ఆ మెడకు పెట్టి అది తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టినట్టు అట్లా యాక్షన్ చేయరా టైం అయినప్పుడు, నువ్వు నీ భోజనం చేసుకో, ఆ గేదె తాడుతో కట్టేశారని చెప్పి పడుకొని నిద్రపోతా ఉంటది, తర్వాత నువ్వు వెళ్ళి ఎప్పుడైతే అట్లా కొట్టి లేపుతావో అప్పుడే లేచిద్ది, నీకు ఇది తాడు లేకపోయినా పర్లేదు, నీకు అది వర్కౌట్ అయిపో, నువ్వు అట్లా చేసుకో, ఈ రోజుకి రేపు నుంచి తాడు తెచ్చుకొని చెప్పిస్తారు. సరే ఏం చేయటానికి అవకాశం లేదు ఆ అబ్బాయి కూడా, సరే ఇది వీళ్ళు చెప్పారు కదా మనం కూడా అమలు చేద్దామని చెప్పి అతను వెళ్తాడు. 9 గంటలకి అడవిలోకి వెళ్తాడు, వెళ్ళి దాని చుట్టూ తిరిగి దాన్ని మేపుకుంటాడు గేదెని. తర్వాత ఆ 1 గంట అయినప్పుడు రోజుట్లాగానే దాన్ని అటు తీసుకొచ్చి ఈ దగ్గర తాడు లేదు కానీ మెడకు కట్టినట్టు చేసి ఇదే తాడుని మళ్ళీ అక్కడ చెట్టుకు కట్టినట్టు చేసి అటు చేశాడు. చేసేసరికి ఆ గేదె ఏమనుకుందంటే నన్ను కట్టేశాడు, నేను బాగానే ఉన్నాను అని అది ఇక అక్కడే ఉంటది, కదలకుండా ఉంటది, తను భోజనం చేస్తాడు, వెళ్ళి పడుకొని నిద్రపోతాడు. ఈ కథ ఏంటంటే మన మనసుని ట్యూన్ చేయటం అండి. అంటే దానికి ఇక్కడ నిజంగా తాడు ఉందంటే తాడు లేదు, మరి ఎట్లా ఉందా గేదె ఎటు ఇటు పోకుండా అంటే దాని మైండ్లో ఏం ఫీడ్ చేశాడు, నాకు
తాడు పెట్టి కట్టేశారు. మళ్ళీ వచ్చి అతను వచ్చి లేపితే గానీ నేను వెళ్ళలేను ఎక్కడికనేది ఆ ఫీడింగ్ చేశారు మైండ్‌లో. అది ఆ అబ్బాయికి ఆశ్రమ అధిపతి నేర్పింది. అదే ఆ అబ్బాయి ఆ గేదె మీద చేశాడు. చేసేటప్పటికి ఇంకా అది అట్లా నిలబడిపోయింది. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారండి. ప్లాసిబో ఎఫెక్ట్. అది ఇంగ్లీష్ వర్డ్. అంటే లాటిన్ వర్డ్ అండి. ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నిన్ను నీవు అంటే మౌల్డ్ చేసుకోవటం అని అర్థం అండి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నిన్ను నీవు మౌల్డ్ చేసుకోవడం. అంటే నీ యొక్క మనసుని మౌల్డ్ చేసుకోవటం అనే ఇదిలో వాడారు. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే మనకి భారతీయ సనాతన ధర్మంలో వేదంలో ఒక వర్డ్ ఉంది. యద్భావం తద్భవతి అనే వర్డ్ మనకి వేదంలో ఉన్న వర్డ్ అది. యద్భావం తద్భవతి అంటే మన భావాన్ని బట్టి ఇక్కడ భౌతికంగా జరిగాయి తయారవుతాయి అని. అట్లానే మన భావాన్ని మార్చుకుంటా ఉంటే మనం ఎలా ఉంటాము అంటే యు ఆర్ ద ప్లాసిబో అని ఒక బుక్ ఉందండి మనకి. అంటే అది ఇంకా తెలుగులో రాలేదు. యు ఆర్ ద ప్లాసిబో ఇంగ్లీష్లోనే ఉంది. అది ఇంకా మన తెలుగు చేస్తున్నారు. ఆ బుక్ రచయితను గురించి ఒకసారి చెప్తాను. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. ముద్ర వేయటం, ఒక మనిషి మీద ఒక ముద్ర వేయటం. లేకపోతే ఇంకొక కథ చెప్తానండి. ఇంకొకటి ఈ కథ ఎందుకు చెప్తున్నా అంటే ఇది తేలిగ్గా దాని యొక్క ఎఫెక్ట్ అంటే ఏంటని అర్థం కావటానికి. ఇప్పుడు మొన్న మనకి కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చింది ఈ మధ్య. అంటే 2 years బ్యాక్ కరోనాతో బాధపడ్డాం అందరం. ఆ కరోనా వచ్చిన టైంలో మన ఇంట్లో ఏమి లేకపోయినా, ఎవరికి లేకపోయినా, మన బజార్లో ఏమి లేకపోయినా, మన ఊర్లో వాళ్ళకి ఎవరికి కరోనా లేకపోయినా మనందరం ఒక రకమైన ఫియర్‌కి లోనయ్యామా లేదా? అందరమే ఒక రకమైన భయం. అమ్మో! మనకు కూడా వచ్చిద్దేమో జాగ్రత్త, ఇదిగో ఈ కూరగాయలని దాని మీద అది చల్లి శుభ్రం చేసుకోవాలి. ఆ వచ్చిన అతను దూరంగా పెట్టాలి. మనకు ఇంట్లో పనివాళ్ళు రానియకూడదు. మనం శుభ్రంగా ఉండాలి. ఇయన్నీ ఎందుకంటే మనము అంటే గ్రూప్ మొత్తం అంటే ఈ ఊరు మొత్తం, మన మండలం మొత్తం, జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒక రకమైన ఫీర్‌కి బలయ్యాం. నిజంగా అందరిని అంత అందరిని అంత చేసిందంటే చేయలా. కొద్ది మందిని అది ఇబ్బంది పెట్టింది. కానీ వాళ్ళు పడ్డ ఇబ్బందిని చూసి మనకి ఇక్కడ ఫీడ్ చేసే ఈ డాక్టర్లు, మన ఈ టెలివిజన్ సెట్‌ల్లో వచ్చిన ఇన్ఫర్మేషను అది చూసి మన మైండ్‌లో ఏమని ఫీల్ చేసుకున్నాం? ఆ కరోనా గనక వస్తే మనం ఇక బ్రతకము. ఇది మనం ఫీడ్ చేసుకుంది. అందుకని దానికోసం భయపడి మనం ఎక్కడెక్కడో ఉండి ఏ చిన్నది వచ్చినా, ఏ చిన్న కొంచెం ఒళ్ళు వేడి చేసినా ఆ కోర్స్ మొత్తం తీసి వాడేసాం. ఇదే కదండి యాక్చువల్‌గా. అదే ఇప్పుడు ఉంటే అంత భయపడం. అప్పుడు భయపడ్డాం. ఇది ఏంటంటే ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ. అంటే మనకి ప్రతిరోజు మన యొక్క ఐడియాలని, మన థింకింగ్ కెపాసిటీని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం ఒక వస్తువు మీద ఆందోళన పడుతున్నామా, భయపడుతున్నామా, లేకపోతే ఆనందంగా ఉంటున్నామా అనేది ఆధారపడి. ఇప్పుడు ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనందరం ఒక 60లు, 50లు లేకపోతే ఇంకా ఎప్పటికైనా ఆ వయసు రావాలి కదా! వస్తాం. వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎట్లా ఉంటదంటే, నాకు వయసు అయిపోయింది. నాకు దగ్గరకొస్తున్నాను. నా వయసు అయిపోతుంది. నేను దగ్గరకొచ్చేస్తున్నాను. నా వయసు అయిపోయినప్పుడు నాకు ఈ లక్షణాలన్నీ వస్తాయి అని ముందుగా మనకు ఫీడ్ అయ్యి ఉందండి. నాకు 40 ఏళ్ళు రాంగానే నా కళ్ళజోడు రావాలి. 60 ఏళ్ళు రాంగానే ఈ ఎంట్రుకలన్నీ తెల్లబడాలి. అయితే ఇంకొక 65 ఏళ్ళు రాంగానే శరీరంలో అంతా కండరాలు లేకుండా ఆహ్, లూజ్ అయిపోవాలి. ఇలాంటిదన్నిటిని మనం ఫీడ్ చేసుకొని ఉన్నాం. ఈ ఫీడ్ చేసుకోవటం వలన ఏమవుతుందంటే, మనకి ఆ టైం వచ్చేటప్పటికి మన శరీరము దానికి తగ్గట్టుగా యాక్ట్ చేస్తా ఉంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండండి. మన ఆలోచన విధానాన్ని బట్టి మన శరీరము దానికి తగ్గట్టు మనం ఏ ఆలోచన చేస్తున్నామో దానికి తగ్గట్టు
మన శరీరం యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది బేసిక్గా ప్లాసిబో ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఆయన ఆ రచయిత పేరు జో డిస్పెంజా. ఆ పేరు మనకు తెలిసినా తెలియకపోయినా పర్లేదండి, జస్ట్ పేరు చెప్తున్నా. ఆయన జో డిస్పెంజా, అమెరికన్ డాక్టర్. తనకి 23 ఏళ్ల వయసులో, తనకి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్ జరిగి అతను బండి మీద నుంచి, అంటే 2 వీలర్ మీద నుంచి కారు వచ్చి గుద్దితే ఎగిరి పడి రోడ్డు మీద ఎన్నెముక 6 సాట్ల ఫ్రాక్చర్ అయ్యి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఒక ముద్దలాగా పడిపోతాడు. చాలా డ్యామేజ్ జరిగింది వెన్నెముక. అతను డాక్టర్ కాబట్టి అతను ఏం చేశారంటే ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇద్దరు 2 రకాల డాక్టర్లు, 2-3 గ్రూప్, అంటే 2 గ్రూపులుగా డాక్టర్లు విడవడి ఈ పేషెంట్కి ఎలా ఆపరేషన్ చేస్తే, ఎలా చేస్తే సర్వైవ్ అవుతాడు, అది ఈ పేషెంట్ ఎలా చేస్తే ఈ ఈ డ్యామేజ్ నుంచి బయటపడతాడు, ఏది బెస్ట్ మార్గం అనేది వాళ్ళు 2 రకాలుగా ట్రీట్మెంట్ని వాళ్ళు చెప్తారు. ఏమని చెప్పారంటే, ఒకటి మొత్తం బాడీని ఓపెన్ చేసి అన్ని వెన్నుపూసలు అన్ని సరి చేసి పెట్టి ఆపరేషన్ చేసి కట్టుకట్టేయటం. ఇది మామూలుగా ఎరిగినప్పుడు చేసేటట్టు. రెండోది ఏంటంటే ఆపరేషన్ కాకుండా, అదే ఆపరేషన్ చేయకుండా కట్టు సరి చేసి పైన ఎముకలని ఇచ్చేస్తే మనిషి కోమాలోకాలకు వెళ్ళకుండా ఉంటాడు. మళ్ళీ లైఫ్ లాంగ్ కొన్నాళ్ళు బ్రతుకుతాడు, కానీ నడిచే అవకాశం ఉండదు. కోమాలోకి వెళ్లకుండా కాపాడగలము, మంచం మీదనే ఉండాలి. ఇది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ ఆ డ్యామేజ్ని బట్టి. రెండో వాళ్ళు ఏం చెప్తారంటే అట్లా కాదు, ఓపెన్ చేసి ఒక స్టీల్ రాడ్ వేసేస్తే ఇక ఏమీ ఉండదు, అతను కొన్నాళ్ళ పాటు బ్రతుకుతాడు, కానీ ఇట్లా కూర్చోటానికి కానీ వంగటానికి కానీ వీలు ఉండదు, ఎప్పుడు మంచం మీద ఉండాలి. ఏదైనా తినేటప్పుడు ఇట్లా లేపితే, ఒక బొంగును కనుక లేపితే ఇట్లా కూర్చోబెట్టాలి. ఏది చేయమంటావని అతను డాక్టర్ కాబట్టి అతను అడుగుతారు. అతనేం చెప్తాడంటే, అతనికి అప్పుడు 23 ఏళ్ల వయసు అండి. నేను 23 ఏళ్ల వయసు నుంచి ఇంకా నాకు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో లైఫ్ ఉంటుంది. ఈ అన్ని రోజులు ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ ట్రీట్మెంట్లు ఏమొద్దు. నాకు ఒక మేల్ నర్సునో ఫిమేల్ నర్సునో నాకు సపోర్ట్గా ఇచ్చి నన్ను మా ఇంట్లో వదిలిపెట్టండి, నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు అంటాడు. ఇదేంటి ట్రీట్మెంట్ లేకుండా ఏం చేస్తావు, నువ్వు డాక్టర్ పోయి ఉండి అట్లా అంటావు అంటే, నాకు వద్దండి, నేను ఇట్లానే ఉంటాను, నాకు ఈ లైఫ్ అవసరం లేదు, ఉంటే ఉంటా పోతే పోతా అనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఏం ట్రీట్మెంట్ చేసుకోకుండానే వస్తాడు. వచ్చిన తర్వాత ఈ డాక్టర్లు అన్న మాటలు ఏమన్నారు, నీకు ఎలా చేసినా ఏ ట్రీట్మెంట్ చేసినా మంచంలోనే ఉండాలి, నీకు ఎలాంటి ఈ ఎన్నుముకు సరికాదు, ఒకటి ఏ చేసినా కానీ నువ్వు మంచంలోనే ఉండాలి, అయితే కోమాలోకి పోకుండా ఉండటానికి మేము చేస్తాం, అంతవరకే, ఎప్పుడు మంచంలోని నీ లైఫ్ అంతా అనే మాటను తీసేయటానికి. కానీ అతను 2 రోజులు ఈ బ్రెయిన్కి వాష్ చేసుకున్నాడు. 2 రోజులు పట్టింది, అంటే దాన్ని డిలీట్ చేయటానికి చేసుకున్నాడు. అతను మెడిటేటర్ కాదండి, కానీ తను మెడిసిన్ చదివేటప్పుడు మెడిసిన్లో అనాటమీ, అంటే ఈ శరీర ధర్మ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. అనాటమీ అంటే ప్రతి అవయవం ఏంటి, దాని యొక్క పవర్ ఏంటి, అది ఎలా పనిచేసింది, దానికి ఏమేమి ఆహారం ఇవ్వాలి, దాన్ని ఎలా చూసుకోవాలి, ఇలా ఏదో వాళ్ళ సైన్స్ ప్రకారం ఆ యొక్క అవయవానికి ఉన్న గొప్పతనాన్ని, ప్రతి అవయవం గురించి అంత క్లీన్గా రాసి ఉంటుంది. దాంట్లో ఎట్లా రాశారు, ఏ అవయవం అయినా శరీరము తనంతట తాను తయారు చేసుకుంటుంది, దానికి శరీరానికి ఆ కెపాసిటీ ఉందని రాశారు. అది ఎక్కడ థియరీ అయితే రాశారు, కానీ ఎక్కడ అమలు చేయడానికి వీలు లేదు కాబట్టి ఆయన ఏమి ఎక్కడ అమలు చేయలేదు. చెయ్యకపోయేతలకి ఇప్పుడు అతనికి తను ఏజ్ తక్కువలో ఉండటం వలన 23 ఏళ్ల వయసులో ఉండటం వలన ఇది నా మీదనే ప్రయోగించుకుందాం, ఇది నాకు ఒక అవకాశంగా ఉంది అని తను మీద ప్రయోగించుకున్నాడు. ఏమని, నా శరీరం తనకు కావలసిన ఎన్నెముకని తను తయారు చేసుకుంటుంది. ఇది ఫస్ట్ సంకల్పం అయింది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయండి. నా శరీరము తనకు కావలసిన
వెన్నెముకని తనే తయారు చేసుకుంటది. ఇది ఫస్ట్ తను పెట్టుకున్న సంకల్పం. ఇప్పుడు మన సంకల్పాలు అంటున్నాం కదా, అప్పుడు ఆయన పెట్టుకున్న ఆ థాట్, నా శరీరం తనకు కావాల్సిన వెన్నెముకను తను తయారు చేసుకుంటుంది. ఇక అంతే. ఏది ఇప్పుడు ఎట్లా ఉంది, డ్యామేజ్ 6 సార్లు ఇరిగిపోయి ఉంది, దాన్ని ఖచ్చితంగా తయారు చేసుకుంటది అనేది తను నిర్ణయించుకున్న ఒక సంకల్పం, టార్గెట్ అనుకోండి. రెండోది, దీన్ని పదే 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 రిపిటేషన్ చేస్తున్నాడు. ప్రతి ఏ టైంలో అయినా, పడుకోబోయేటప్పుడు, ఉన్నప్పుడు, తినేటప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు. శరీరం బాధలోనే ఉందండి, మంచంలోనే ఉన్నాడు, ఫుడ్ అంతా ఎవరో పెడితేనే వెళ్తుంది. ఇదంతా మామూలే. ఈ అనారోగ్యం, ఈ నొప్పులన్నీ మామూలే. కానీ తన మనసులో ఏముంది, నా శరీరము తనకు కావలసిన తను తయారు చేసుకుంది. రెండోది, నా ఈ మాటని ప్రతిరోజు పదే పదే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకుంటున్నాడు. మూడో దాన్ని, ఇదేంటంటే ఫస్ట్ది సంకల్పం బలంగా ఉండాలండి, సంకల్పం బలంగా ఉండాలి. రెండోది, ఇది నమ్మకపు, మనలో నమ్మకపు వ్యవస్థ అని ఒకటి ఉంటుందండి, సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించింది. ఆ నమ్మకపు వ్యవస్థలోకి దీన్ని పంపించాలి. ఈ సంకల్పాన్ని నమ్మకపు వ్యవస్థలోకి పంపాలి. అందుకని ఏం చేస్తాను, రిపిటేషన్ ఆఫ్ ద సేమ్. ప్రతి మాటని పదే 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 చెప్పుకోవడం. అట్లా చెప్పుకున్నాడు పొద్దునపూట, మధ్యాహ్నం, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చెప్పుకుంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు నేను అనుకున్న సంకల్పం నెరవేరిన తర్వాత నేను ఎలా ఉంటాను అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేశాడు, తను ఈ యాక్సిడెంట్ జరగక ముందు తన వర్క్ ఏంటంటే, ప్రతిరోజు 9 గంటలకి కారు తీసుకొని వాళ్ళ యొక్క క్లినిక్కి వెళ్ళటం. ఆయన ప్రాక్టీస్ డాక్టర్ అండి, సైక్రాటిస్ట్. ఆయన వాళ్ళ క్లినిక్కి వెళ్ళటం, అక్కడ ఎదురుగా పేషెంట్లు ఉంటే ఆ పేషెంట్లతో మాట్లాడటం, వాళ్ళ యొక్క రుగ్మతలు తెలుసుకోవటం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం, మధ్యాహ్నం లంచ్ చేయటం, మళ్ళీ సాయంత్రం ట్రీట్మెంట్ అట్లా ఇవ్వటం, సాయంత్రం 4 గంటలకి అటు శ్రీశోర్కి వెళ్ళి అటు తిరిగి రావటం, మళ్ళీ నైట్ 9 గంటలకో 8 గంటలకు ఇంటికి రావటం. ఇది అతను దినచర్య అనుకోండి. ఇప్పుడు మంచంలో ఉండి యాక్సిడెంట్ జరగక ముందు ఏమేమి పనులు చేశాను అనేది ఒక భావన ఉంది కదా, ఆ భావన అంతా ఈ రోజే ఇప్పుడే నేను చేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. మైండ్లో ఏం తిప్పాడు, నేను 9 గంటలకి నా కారు తీసుకొని షెడ్లో నుంచి నా క్లినిక్కి వెళ్ళాను, అక్కడ హాస్పిటల్లో పేషెంట్లని ట్రీట్మెంట్ ఇచ్చాను, మధ్యాహ్నం లంచ్ చేశాను, సాయంత్రం మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయింది, ఈవినింగ్ టైంలో నేను అటు వెళ్ళి తిరిగి వచ్చా. ఏది, శ్రీశోర్కి వెళ్ళి తిరిగినప్పుడు ఎలా తిరిగేవాడు అనేది ఒక ఐడియా ఉంటుందిగా, అదన్నీ ఈ మైండ్లో తిప్పేశాడు. దీన్ని విజువలైజేషన్ లేకపోతే చిత్రీకరణ అంటారండి. మైండ్లో అనుకోవటం పదే 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 అనుకోవటాన్ని చిత్రీకరణ. ఈ పదే పదే అనుకోవటం వలన మన యొక్క కాన్ఫిడెన్స్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిద్దండి. ఇక్కడ ఈ విజయ సూత్రం ఏంటంటే, మనం ఒక విషయాన్ని పదే 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 అంటం వలన, ఏ విషయం అయితే మనం పదే పదే అంటామో ఆ విషయాన్ని మనము మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి యూనివర్స్కి అంటే ప్రసరణ చేస్తున్నట్టు, యూనివర్స్ పంపిస్తున్నట్టు. ఆ పంపించింది ఏదైతే ఉందో అది సేమ్ దాన్ని ఇక్కడ విజువలైజేషన్ చేస్తాం. ఇక్కడ 2 రకాలుగా ఈ యొక్క వర్క్ జరిగిద్దండి. ఒకటి ఏంటంటే, మనం యూనివర్స్కి పదే పదే అనుకుని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవటం వలన, ఇది సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క పూర్ణాత్మ సంబంధించిన పార్ట్ అని చెప్పానండి నిన్న. అంటే మన పూర్ణాత్మ యొక్క ఆమె స్థితి అనుకోండి, ఆమె పైన 1 feet దూరంలోనో 2 feet దూరంలోనో ఇక్కడ ఉంటారు, ఆమె యొక్క స్థితి ఇక్కడ ఉంటుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఏదైతే మనం రిలీజ్ చేస్తామో, పదే పదే ఏదైతే రిలీజ్ చేస్తామో అది యూనివర్స్కి వెళ్తుంది. యూనివర్స్ అంటే ఎక్కడ ఉంది, మళ్ళీ మన శరీరంలో చెప్పుకుందామండి. యూనివర్స్ అంటే ఇది మొత్తం యూనివర్స్. అంటే
కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ సూపర్ కాన్షియస్ అంటే మొత్తం ఇది మన ఆలోచన ఇక్కడ చేస్తామండి. ఇక్కడ నేను 3 పాయింట్లు చెప్పాను. ముందు మన సంకల్పం ఏమని సంకల్పించుకున్నాడు? నా శరీరము తనకు కావలసిన వెన్నెముకను తను తయారు చేసుకుంది. ఇది సంకల్పం. ఇది కరెక్టే కదా, దీంట్లో ఎవరికి ఇబ్బంది లేదు కదా. తనకి ఎన్నెముక వచ్చినందువలన ఏ ఒక్క మనిషికి ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే సంకల్పం ఎప్పుడు కూడా ఇంకోళ్ళది హాని చేసేటట్టు ఉండకూడదు. సంకల్పం ఓకే. రెండోది, దాన్ని పూర్తి నమ్మకపు స్థాయిలో ఉన్నాడు, పూర్తిగా నమ్మే స్థాయిలో ఉన్నాడు, రెండోది. మూడోది, అది ఈ రోజే అయినట్టు, ఈ రోజే జరిగిపోయినట్టు, నేను దాన్ని ఇవాళ ఇప్పటి నుంచే ఎంజాయ్ చేస్తున్నట్టు ఇక్కడ చిత్రీకరించుకున్నాడు. చేసుకున్నప్పుడు ఇక్కడ 2 రకాల ఎఫెక్ట్లు వస్తాయండి. పదే పదే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనం నమ్మక వ్యవస్థ నుంచి రిలీజ్ చేస్తున్న ఏ విషయమైనా కానీ అది యూనివర్స్కి వెళ్ళి యూనివర్స్ లో ఎవరైతే ఉంటారో, ఇది మనం ఆత్మపరంగా చేస్తే ఇట్లా చెబుతామండి. యూనివర్స్ లో ఎవరైతే ఉంటారో బయట, వాళ్ళు ఎవరైతే దీనికి మనం అనుకున్న దానికి సంబంధించి ఉంటారో, హాస్టల్ మాస్టర్లు అంటాం, లేకపోతే అశ్విని దేవతలు అంటాం, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని డెవలప్ చేసి మనకు అవసరమైనప్పుడు మనకు పంపిస్తారని యద్భావం తద్భవతి అనే దాంట్లో వచ్చింది అన్నట్టు. అదే విషయాన్ని ఈయన సైంటిఫిక్ ఎలా చెప్పారంటే, ఇది కాన్షియస్ మైండ్, ఇది మామూలు మన మనస్సు, ఇక్కడ ఆలోచన చేసేది ఇక్కడ అండి, ఫ్రంట్ లోబో అంటారు, ఇది మన మనస్సు. ఇది సబ్ కాన్షియస్ మైండ్, ఇది మన పూర్ణాత్మ యొక్క స్థితి. ఇది సూపర్ కాన్షియస్ మైండ్, ఇది పరమాత్మ స్థితి. ఇప్పుడు ఇక్కడ ఉండేది అందరు ఎవరు? ఇందాక మనం చెప్పుకున్న అశ్విని దేవతలు, హాస్టల్ మాస్టర్లు అనేది అనుకోండి. ఇక్కడ వీళ్ళకి చేరుతుంది. ఎట్ట చేరిద్ది అనేది సైంటిఫిక్ గా ఏం చెప్పాయంటే, ఇక్కడ ఆలోచన చేస్తున్నాం, ఆలోచన చేసే మైండ్ యొక్క బేస్ అంటే అడుగువ అంటే అది ఒకటి ఉండాలి కదా. ఇది ఇప్పుడు మనం భూమి మీద ఉంటున్నాం అంటే భూమి అనేది ఒక మనకు బేస్. అట్లా నేను ఇప్పుడు ఈ మంచం మీద కూర్చున్నా అంటే ఈ మంచం అనేది నాకు బేస్. అట్లా ఈ ఆలోచన చేసే స్థితి ఉన్న మైండ్ కి బేస్ ని నియో కార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్ అంటే బేస్. దానికి ఆనుకొని నర్వస్ సిస్టమ్ ఉంటుందండి. మనం ఇది అంటాం నాడీ మండలం అంటామే, అది నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టము ఈ సూపర్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ప్రతి కణానికి, అంటే మనం ఇటు విశ్వం లెక్కలో చెప్పుకుంటే విశ్వంలో ఉన్న ప్రతి ప్రాంతానికి అనుకోండి, ప్రతి కణానికి మనం ఈ మాటని పదే పదే అనుకున్న ఏ మాట అయితే అనుకున్నామో దాన్ని మన యొక్క ఈ యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారా నా శరీరంలో ప్రతి కణానికి చేరిపోతుంది. చేరిపోయినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ లో ఉన్న ఆ నర్వస్ ప్రతి కణానికి టచ్ అయి ఉంటాయి. అంటే ప్రతి కణానికి ప్రాణవాయువుని తీసుకెళ్ళేది అవే. అందుకని ప్రతి కణానికి మనం ఈ మనసులో అనుకున్న ప్రతి విషయము ఈ మనం నోట్లోంచి బయటికి రాకముందే కణానికి చేరిపోతుంది. ఇది కణానికి చేరిపోయినప్పుడు ఈ కణాలు ఎలా యాక్ట్ చేస్తాయి అంటే, ఇక్కడ నువ్వు ఏది థింక్ చేస్తుంటే దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి, దాన్ని తయారు చేయటానికి, దానికోసం ఏం పని చేయాలో అది చేస్తూ ఉంటాయి. ఇక్కడ అలా అంటే ఇట్లా ఆలోచిస్తున్నాడు, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అని దానిలో ఆయన సైంటిఫిక్ గా, అంటే సైంటిఫిక్ వర్డ్స్ వాడకుండా నేను మామూలు మన భాషలో చెప్తానండి. సైంటిఫిక్ వర్డ్స్ వాడాను అనుకోండి, అవి ఏమవుతుందంటే మనకి బోర్ కొట్టినట్టు ఉంటుంది. అందుకని మనం వాడుకునే భాషలో చెప్తాను. ఇది ఆలోచన చేశాం. ఏమని ఆలోచన చేశాడు? నా యొక్క వెన్నెముక తనకు కావలసిన వెన్నుపూసను తను తయారు చేసుకుంది. ఇది సంకల్పం. రెండోది, దాన్ని పదే పదే అనుకోవటం. రెండోది పాయింట్ అంటే అనుకోవటం వలన అది ఎక్స్పెల్ అవుతుంది మన నుంచి మనకి. మూడోది, అది ఇవాళే జరిగినట్టు. ఇది జరగాలంటే ఒక సంవత్సరం, 5 నెలల్లో, 10 నెలల్లో మన యొక్క శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అతనేంటి, ఈ రోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను, దీన్నే నేను పొందుతున్నాను అని ఇప్పుడే అంట మొదలుపెట్టాడు. ఈ లోపల ఉన్న కణజాలానికి కానీ, లోపల ఉన్న పదార్థానికి కానీ
ఈ అనుకునేది ఫ్యూచర్ కి సంబంధించిందా, ఇప్పుడు సంబంధించిందని కాదండి దాని లెక్క. ఇది ఏదనుకుంటే అది చేయటమే దాని లెక్క. ఇతను ఏమంటున్నాడు, నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా ఆ స్థితిని, నా ఎన్నెమో సరి అయింది, నేను క్లినిక్కి వెళ్తున్నా, నేను మా పేషెంట్లతో మాట్లాడుతున్నా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నా, మళ్ళీ సాయంత్రం పూట సీషోర్కి వెళ్ళా, అక్కడ తిరిగా, అక్కడ కొనుక్కొని ఆ వస్తువులు, అక్కడ చెనక్కాయలు ఇలాంటి ఐస్ క్రీములు అమ్ముతారు కదా, అవి తింటూ తిరుగుతున్నా, ఆ గాలి నేను ఆస్వాదిస్తున్నా. ఇవన్నీ అనేతలకి దానికి కావాలన్న మెకానిజాన్ని, దానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ని ఇవి లోపల నుంచి ప్రొక్యూర్ చేస్తేవి. అవి ఎట్లా చేస్తాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. అంటే ఆయన సైంటిఫిక్ గా చెప్పారు. ఆ సైన్స్ మాటలు వాడకుండా నేను మామూలు మాటల్లో చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చేశాం. సంకల్పం చేసి ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్లాన్ చేయించాం. ప్లాన్ చేసినప్పుడు మనకి ఏమేమి మెటీరియల్ కావాలి అనేది ఒక ఐడియాలజీ వచ్చితా రాదండి, వస్తుంది. ఏమేమి అంటే ఈ ఇల్లు కట్టుకోవటానికి ఇంత ఇసుక అయింది, ఇంత సిమెంట్ కావాలి, ఇంత రాళ్ళు కావాలి, ఇంత ఐరన్ కావాలి, ఇన్ని కిటికీలు కావాలి, ఇన్ని తలుపులు కావాలి, దీనికి ఎంత వర్త్ అవుతుంది, ఇవన్నీ ఆ ప్లాన్ బట్టి మనకి వచ్చేస్తుంది. కాస్త అంటే ఒక 10% అటు ఇటుగా వచ్చేసినప్పుడు ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకు కావాల్సిన సిమెంట్ ఎక్కడ దొరికింది, ఇసుక ఎక్కడ దొరికింది, ఎక్కడ నాణ్యతగా దొరికింది, ఇవన్నీ మళ్ళీ మనం లెక్కలు వేసుకుంటాం. ఇది 3వ స్టెప్. 4వ స్టెప్ ఇవన్నీ మెటీరియల్ ప్రొక్యూర్ చేసాం. ప్రొక్యూర్ చేసి ఈ ఎక్కడ ఉందో తెలిసింది, దాన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి మన ప్లేస్ కి. అంటే మనం ఎక్కడైతే అవసరం, మనం ఎక్కడైతే ఇల్లు కడుతున్నామో అక్కడ తయారీ రావాలి, ఆ మెటీరియల్ ఇక్కడ రావాలి. ఈ మెటీరియల్ ఇక్కడ తెచ్చాం, తెచ్చి మెటీరియల్ అక్కడ కుప్పపోస్తే అవ్వదు కదా. దీనికి మళ్ళీ ఎవరు ఉండాలి, టాపీ మేస్త్రి ఉండాలి, ఆ వర్కర్స్, స్కిల్ వర్కర్స్ ఉండాలి, వాళ్ళందరూ వచ్చి చేస్తే ఇల్లు తయారైంది. ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఇప్పుడు ఈ మైండ్ లో పెట్టుకున్నాం కదా, మైండ్ లో ఆలోచన చేసింది. ఆలోచన చేయటం అంటే నాకు నా శరీరం అలా తయారు కావాలని ఆలోచన చేసింది, ఇక్కడ ఆలోచన చేసింది. దానికి ఆనుకొని నియో కార్టెక్స్ అని ఉందని చెప్పాను, దానికి ఆనుకొని నర్వస్ సిస్టమ్ ఉందని చెప్పి, నర్వస్ సిస్టమ్ ద్వారా ఈ కణాలకి చేరిద్ది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఈ కణాలన్నీ ఈ నియో కార్టెక్స్ బేస్ లో ఉన్న మెదడు కణాలని న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ యొక్క కదలికలను బట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా న్యూరాన్స్ నుంచి సిగ్నల్ రావాలి, నేను చెయ్యి ఊపుతున్నానంటే నా న్యూరాన్స్ నుంచి సిగ్నల్ రావాలి చెయ్యి ఊపని, లేకపోతే నేను ఊపలేను. ఇక్కడ సిగ్నల్ లేకపోతే నేను ఊపలేను. ఇవి అన్ని సిగ్నల్స్ ఏ పార్ట్లుగా ఎక్కడ పార్ట్లకు వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తి ఇది కావాలి ఇది కావాలి అంటున్నాడు, ఈ మెటీరియల్ ఎక్కడ ఉంది, దేవులాడండి, లేదా దొరకలేదు, అలాంటప్పుడు తయారీ కావాలంటే ఇది బయట తయారు చేసేది కాదండి, ఇక్కడే తయారు చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కణాలు ఇది ఈ చేతికి సంబంధించిన న్యూరాన్స్ ఒక ప్లేస్ లో ఉంటాయండి, ఈ చేతికి సంబంధించిన ఒక ప్లేస్ లో ఉంటాయి, నా కళ్ళు చూడటానికి న్యూరాన్స్ ఒక దాంట్లో ఉంటాయి. అన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్కి కదలికని మనం వచ్చి చేసే పనికి విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏమని అంటున్నాడు, ఈ వెన్నెముక కావాల్సిన మెటీరియల్ నాకు తయారైంది అంటున్నాడు. మరి తయారు చేయాలంటే మెటీరియల్ ప్రోటీన్స్ కావాలి, బోన్స్ కావాలి, బ్లడ్ కావాలి, ఇంకా ఏదో ఉంటాయి కదా సైంటిఫిక్స్ గా, అవన్నీ కావాలి. అవన్నీ తయారీ కావాలంటే ఇంతకుముందు ఇండివిజువల్ గా పనిచేసిన ఈ న్యూరాన్స్ అన్ని కాంబినేషన్ అవుతాయండి, కలిసిపోతాయి. నువ్వు ఇట్లా రా, నువ్వు మన ఇద్దరం కలిసి ఒక వస్తువుని తయారు చేద్దాం, మన ఇద్దరం కలిసి. ఇప్పుడు మనం కనుక మన ఇళ్లలో ఏదన్నా చిన్న పేరంటం జరుగుతుంది అనుకోండి, పేరంటం జరుగుతుంది, ఒక 20 మందికో 30 మందికి భోజనాలు చేయాలి. ఆ ఇంట్లో ఆ తల్లి ఒక్కటే చేసుకోలేదు కాబట్టి మనం కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాం. లేకపోతే నేను ఇదిగో ఇది చేసుకొస్తానని ఒక హెల్పింగ్, లేకపోతే నేను వచ్చి ఇదిగో నీకు ఈ పని చేసి పెడతానని ఒకటి చేస్తాం. ఇట్లా మనము కూడా ఏదో హెల్ప్ అట్లానే ఈ న్యూరాన్స్ ఏదైతే సపరేట్ గా ఉన్నా కానీ ఈ పర్టికులర్ పరిస్థితిలో వచ్చినప్పుడు అవి జాయింట్ అయ్యి
ప్రోటీన్ ఎక్కడ తయారైంది? ప్రోటీన్ ఇప్పుడు దీనికి అవసరమైన స్పెషల్ ప్రోటీన్ కావాలనుకోండి, ఏవే న్యూరాన్స్ కలిస్తే స్పెషల్ ప్రోటీన్ తయారైంది, ఎక్కడ తయారు చేయాలని వాటికి తెలుసు. అందుకని అవి అక్కడ తయారు చేసి దాన్ని ఈ వెన్నెముక ప్రాంతంలో తయారు చేసి అక్కడ కావాల్సిన మెటీరియల్ మొత్తాన్ని పేస్ట్ చేయడానికి జరిగిపోతా ఉంటుందని చెప్పారు. అది జరిగిపోయేటప్పుడు ఇతను ఎంత బాగా విజువలైజేషన్ చేస్తే, ఎంత బాగా చిత్రీకరణ చేస్తే అంత తొందరగా ఈ వ్యవహారం జరిగిపోయింది. ఈయనకి ఫస్ట్ 3 నెలల్లో ఆయన లేచి అట్లా కూర్చొని 4 అడుగులు వేయటం అట్ట బిగిన్ అయింది. అంతకుముందు దాకా ఎక్కడున్నాడు ఈయన? మంచంలో ఉన్నాడు, తనకి విపరీతమైన బాధ ఉంది, అంతా ఉంది. కానీ ఆ బాధని బాధగా ఫీల్ కాల. నాకేం లేదు, నేను వెళ్ళి నా పేషెంట్ల ట్రీట్మెంట్ చేస్తాను, నేను వెళ్ళి నా లంచ్ చేస్తున్నా, కారు నడుపుకొని వెళ్తున్నా, నేను వెళ్ళి సీషోర్కి వెళ్తున్నా, ఇవన్నీ చేస్తాను. అంటే అతను యాక్సిడెంట్ జరగకముందు ఏదైతే అదన్నీ చేస్తున్నా. అప్పుడు అతని యొక్క స్థితిలో 3 నెలలకి మొత్తానికి నిలబడి కూర్చోవటం, తనంతను లేచి కూర్చోవటం, 4 అడుగులు వేయటం, ఇలాంటివి వచ్చింది. తర్వాత మళ్ళీ 3 నెలలకి మొత్తం గది తిరగటం, ఇట్లా తిరిగేసాడు. తర్వాత 3 నెలలకి మొత్తం క్లియర్ అయిపోయి స్కాన్ చేస్తే మామూలుగా యాక్సిడెంట్ జరగకముందు వెన్నెముక ఎలా ఉందో అలా తన వెన్నెముక తయారైంది. ఎవరు ఏ ట్రీట్మెంట్ లేకుండా కేవలం విజువలైజేషన్ టెక్నిక్. అంటే ఇక్కడ 3 పాయింట్లు అండి, 3 పాయింట్లు. సంకల్పము అది ఎట్లా ఉండాలి? ఇది ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ సంకల్పాన్ని ముందు మనం నమ్మాలి. ఎవరైతే ఇది కావాలనుకున్నా వాళ్ళు నమ్మాలి. ఫస్ట్ రెండోది. మూడోది, ఆ నమ్మిన దాన్ని ఇవ్వాలి, ఈ రోజే అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే ఈ 3 మనం ఒక్క లైన్ లో కనుక తీసుకురాగలిగితే మనము ఈ యొక్క ప్లాసిబో ఎఫెక్ట్ ని మన హ్యూమన్ బాడీ మీద కానీ, మన ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కానీ, మన యొక్క డబ్బు మీద కానీ, మేనిఫెస్టేషన్ మీద కానీ, మన యొక్క శారీరక స్థితి మీద కానీ, దేని మీద పెట్టుకోవచ్చండి. అట్లా ప్రతిదీ మనం గనక చేయగలిగితే మనకి ఏది కావాలంటే, ఇప్పుడు వివేకానందుడు చెప్తాడండి, డ్రీమ్, హార్డ్ వర్క్, అచీవ్ అంటాడు. అంటే సంకల్పం చేయి, హార్డ్ వర్క్ చేయి, పొందు అంటాడు. అట్లని ఇది సేమ్ మన అబ్దుల్ కలాం గారు కూడా చెప్పాడు, పిల్లలకి ఏదైనా పాఠాలు చెప్పేటప్పుడు నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకో, టార్గెట్ పెట్టుకో, హార్డ్ వర్క్ చేయి, పొందు అంటాడు. ఇవంటే వీటికి అర్థం ఇదేనండి. హార్డ్ వర్క్ అంటే సంకల్పము, విజువలైజేషన్ అదే నమ్మకము, విజువలైజేషన్ చిత్రీకరణ, ఈ 3 మనం కనుక చేసుకోగలిగితే మనకి మనం ఎలా ఉండాలంటే అలా, లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉండాలంటే అలా అవి జరిగిపోతా ఉంటాయి. ఇది ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ ఎట్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఇది చెప్తానండి. ఇప్పుడు మనం 50 years అవ్వగానే, లేదా 40 years అవ్వగానే, కొంతమంది 30 yearsకే నా పని అయిపోయింది, నేను ఇంత కూడా తినలేకపోతున్నాను అని ఫీల్ అవుతారు కొంతమంది. నాకు అన్నీ అయిపోయినాయి, నాకేం లేదు ఇంకా. ఆ ఫీల్ అయిన వాళ్ళు ఎంత తొందరగా ఓల్డ్ ఏజ్కి చేరుతారో అబ్జర్వ్ మీరు చేసే ఉంటారు. కొంతమంది ఏది ఎప్పుడు ఇట్లానే అనుకుంటా ఉంటది, ఎప్పుడు ఇలానే అనుకుంటా ఉంటది, వాళ్ళు ఇట్లా తయారయ్యారు అనేది మీకు ఇప్పటికే కొంతమందికి మైండ్లో చెలరేగుతూ ఉంటాయి. అదే కొంతమంది నాకేమవుతుంది, నేను బాగానే ఉన్నాను, 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అట్లా వచ్చినా కానీ అట్లానే ఉంటారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఆ ప్లాసిబో ఎఫెక్ట్ మన శరీరం మీద పనిచేస్తా ఉంది. అర్థమైందండి? ఈ పాయింట్లు అర్థమైనయా? అంటే మనం ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో మన ఓల్డ్ ఏజ్ రాగానే మన పిల్లలు సెటిల్ అయిపోయారు, అంతా అయిపోయింది, మొత్తం ఏదో చిన్న కాస్త కోస్త ఆస్తి సంపాదించుకోం, మనకి జీవితానికి ఏం ప్రమాదం లేదు, బాగానే ఉంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఓల్డ్ ఏజ్ రాగానే మన ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, నా పిల్లలు నా మాట వింటలేదు, ఫస్ట్ పాయింట్. ఇక నా పని అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పని అయిపోయింది, నా
ఊరు పొమ్మంటుంది, ఆ సామెత ఉందండి ఒకటి, ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది, ఇది సామెత. అంటే ఇలాంటి మాటలు, నా పని అయిపోయింది, నాకు ఇదిగో అనారోగ్యం వచ్చింది, నాకు ఇలా ప్రతిది, ఎప్పుడు ఎవరన్నా ఫోన్ చేశారనుకో, అమ్మ బాగుందా అని అడిగారు అనుకో, లేదురా బాగలేదురా, అసలు బిగిన్ అవటమే అదే. అంటే యు ఆర్ అట్రాక్టింగ్, మనం అట్రాక్ట్ చేస్తున్నాం ఏది, ఆ ఓల్డ్ ఏజ్ ని, యు ఆర్ అట్రాక్టింగ్ ఆ ఫీలింగ్ ని. ఏ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, తెలిసింది మోకాళ్ళ నొప్పులు వచ్చిందని, తెలియగానే ఫోన్ చేసామనుకోండి, అసలు మనం ఫోన్ చేసే పని లేదు, ఆమె చెప్పిద్ది అందరికి. ఆయనే చెప్తాడు, అరే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను తగ్గేటట్టు లేవు అని, ఏ డాక్టర్ దగ్గర ఇంతే అంటున్నారా, ఇవన్నీ మొదలు పెడతాడు. మొదలు పెడితే వీఆర్ అట్రాక్టింగ్ దట్ కండిషన్. నాకు బాగుంది అనేవాళ్ళు ఎవరు అనరండి. ఇక్కడే లాజికల్ పాయింట్ ఇదేనండి. ఎంత మోకాళ్ళ నొప్పి, ఎంత అనారోగ్యం ఉన్నా నాకు బాగుంది అని అనగలిగితే ఆ అనారోగ్యం మన ఏం చేయలేదు. ఎంత మనం నడవలేని స్థితిలో ఉన్నా, నాకేంటని నేను బ్రహ్మాండం నడుస్తున్నా అనగలగండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి ఈ విషయం, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఏదైనా కానీ, ఎక్కడైతే అనారోగ్యం అనుకుంటారో అక్కడ మన చేయి పెట్టి కృతజ్ఞతగా, అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సహాయం చేశారు, నాకు ఇంకా మీ సహాయం కావాలి, ఆ సహాయాన్ని నేను కోరుకుంటున్నానని మనం కనుక చిన్నపిల్లల్ని నిమురుతామే, ఇట్లా నిమురుతా ఉంటాం, చిన్నపిల్లల్ని భుజం మీద చెయ్యేసో ఇట్లా అంటా ఉంటాం, మీ సహాయం కావాలి నాకు, మిమ్మల్ని ఇంకా కొన్నాళ్ళు బాగుండాలి నేను అని, మీరు ఆ మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఎక్కడైతే అక్కడ చేయి పెట్టి నిమురుతా, ప్రతిరోజు నాకు ఇన్నాళ్ళు పెట్టి నాకు బాగా సహాయం చేశారు. ఎప్పుడన్నా బాగున్నప్పుడు బాగుందని అన్నామండి? నాకు బాగుందిరా ఇవాళ, నా మోకాళ్ళ నొప్పులు ఏమి లేవు, నేను అంతా ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవరికని చెప్పామా? ఎవరు చెప్పం. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, నా శరీరం అసలు అసలు పని చేయట్లేదురా అంటే, ఎన్నాళ్ళు బట్టి 60 ఏళ్ళు పని చేసినప్పుడు ఒక్కళ్ళకి దీని యొక్క గొప్పతనం గురించి చెప్పామంటే చెప్పలా. ఇప్పుడు ఒక్కరోజు లేకపోతే 100 మందికి చెప్తాం, ఒరే మీ పిన్నికి కూడా చెప్పరా అని మళ్ళీ ఇంకోళ్ళ లింక్ చేస్తాడు. ఏది, ఈయన చెప్పింది కాక, అరే ఈ విషయం నువ్వు కూడా ఫోన్ చేసి మన పిల్లలకి, మీ పిల్లలకి, వాళ్ళకి వాళ్ళు ఇంకోటి చెప్పి మొత్తం యూనివర్స్ మొత్తం పాకిస్తారండి. ఏమొస్తుంది ఇప్పుడు ఈయనకి? ఆ మోకాళ్ళ నొప్పులే వస్తాయి. అందుకని అట్లా కాకుండా, ఎవరు ఏదైనా అన్ని బాగా లేకపోయినా, డాక్టర్లో మీకు చనిపోయే పేషెంట్ అని తీసుకెళ్ళినా, చనిపోతున్నాడు మనకు తెలుసు, ఆయనకి తెలుసు, కానీ పేషెంట్కి తెలియకూడదు ఈ మాట. చనిపోయే స్థితిలో తీసుకెళ్ళినా, ఏం పర్లేదు నేనున్నా, నీకు నువ్వు రికవర్ అవుతావు, రా కూర్చో, సెలైన్ ఎక్కించుకొని పెడతారు. తెలుసు ఆయనకి చనిపోతాడు కాసేపు అని. కానీ డాక్టర్ ఎప్పుడు కూడా హార్డ్గా నువ్వు ఇప్పుడే చచ్చిపోతావని చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతావని చెప్పాడా, స్పాట్ అయిపోతుంది. అందుకని లేదు నువ్వు బాగుంటావు, యు ఆర్ ఆల్ రైట్. ప్రతి హాస్పిటల్లో యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ రైట్ అనే ఒక బ్యానర్ ఉంటుందండి. మీకు ఏం పర్లేదు, నేనున్నాం, మా దగ్గర రావటమే మీ అదృష్టం అన్నట్టు ఒక బ్యానర్ పెట్టి, యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ రైట్. అంటే ఇవన్నీ ఎందుకంటే, మన మైండ్లో ఉన్న శంకని తీసేయటానికి, ఈ శంక పోవాలండి. ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్కి వచ్చాం. ఓల్డ్ ఏజ్కి వచ్చి మనం ఏమనుకుంటున్నాం, నా పని అయిపోయింది. నిజంగా నేను అదే అనుకున్నా అండి. కళ్ళజోడు నాకు 40 ఏళ్ళ వయసు, అందరికి వచ్చింది కళ్ళజోడు 40 ఏళ్ళ వాళ్ళకి మా ఆఫీసులో. ఏంట్రా బాబు అందరూ కళ్ళజోడు పెట్టుకుని బాగున్నారు, నాకు రాలేదు ఏంది అనుకున్న తర్వాత నెల రోజులకు వచ్చేసిందండి కళ్ళజోడు. నాకు తెలియదు అప్పుడు ఈ ధ్యానము, ఈ వ్యవహారం, ఈ ప్లాస్టిక్ ఎఫెక్ట్లు ఏం తెలియదు. అనుకున్నాను 40 రోజులకు వచ్చేసి. అంటే మన ఎఫెక్ట్, మన ఆలోచన విధానము మన శరీరం మీద ఎలా పనిచేసింది అనేది స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఏదైనా రాకుండా ఉండవండి, వస్తుంది. కానీ మనం దాన్ని ట్రీట్ చేసే విధానము, రేపు జ్వరం వచ్చిద్దని వాళ్ళని బిళ్ళలు వేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఏం చెప్పాలి? ఇప్పుడు తడిశారు, ఏదైనా వర్షంలో తడిశారు, ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అమ్మమ్మ తడిస్తే జ్వరం వచ్చిద్దాం, జలుబు చేసిద్దాం, ముందు బిళ్ళ పడే లోపల అదే వర్క్ అని ఆ ఫీలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అరే ఎందుకు తడిస్తే ఏమైంది? ఇప్పుడు గేదెలు తడుస్తున్నాయి, వాటికి ఏమైనా అవుతున్నాయా? కుక్కలు తడుస్తున్నాయి, ఏమన్నా అవుతున్నాయి? మనం తడుస్తున్నాం, చాలా మంది జనం కింద తడిసి వస్తున్నారు, ఏమన్నా అవుతుందా? ఏం కావట్లా. కానీ
మన ఫీలింగ్లో తడిస్తే జలుబు వచ్చింది పెట్టుకున్నాం, అందుకని ఖచ్చితంగా జలుబు వచ్చింది. ఎండలో వెళ్ళాలి, ఇప్పుడు నేను ఎండలో వెళ్ళాలి, ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోయింది, అది ఎక్కడో దూరంగా ఒక క్లాస్ వెళ్ళాలి. అమ్మో ఎండగా ఉంది, ఈ ఎండలో నేను వెళ్ళలేను అని అనుకున్నానా, ఆ ఎండంతా నా మీదే ఉంటుంది. నాకెందుకు ఎండ ఎంత ఉంటే నాకెందుకు, నాకు ఎంత అవసరమో అంతే నేను రిసీవ్ చేసుకుంటాను అనుకోండి. మీరు కావాలంటే చూడండి, మీరు ఎండలో వెళ్ళాల్సి వచ్చింది, 2 వీలర్ మీద వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ ప్రయాణం చేయాలి. పక్కనున్న ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లో ఎవరో ఒక బంధువు చనిపోయారు, మిడ్ ఎండాకాలం, బయలుదేరుతున్నాం. బయలుదేరినప్పుడు 2 వీలర్ తప్ప ఆ ఊరికి ఏమి వెహికల్ లేవు, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మన మైండ్లో ఏం పెట్టుకుని వెళ్తున్నాం, ఆడికి వెళ్ళేసరికి వడదెబ్బ తగిలిద్ది, ఇంత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, ఖచ్చితంగా ఈ ఎండలో అక్కడికి వెళ్ళేసరికి ఈ ముసలాయన ఇప్పుడే చచ్చిపోవాలా, సాయంత్రం పొద్దున అయితే బాగుండేది కదా, ఇట్లా పెట్టుకొని వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఆడికి వెళ్ళేటప్పటికి ఎంత కొంత డ్యామేజ్ అవుతుంది. ముందుగానే మనం రిలీజ్ ఏం చేసాం ఇక్కడ మైండ్లో, మనము బయటికి వెళ్ళేటప్పుడు ఈ సంకల్పం చేసుకొని, మీకు ఎలా కావాలంటే అలా సంకల్పం చేసుకొని దాన్ని మీరు గనక గట్టిగా నమ్మి బైక్ తీసి బయటికి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి, కావాలంటే మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్, ఏదైనా కానివ్వండి, ఇది ఏదైనా కానీ మీరు ప్రాక్టీస్ చేసి, పొద్దున్నే కాఫీ తాగబోతే తలనొప్పి వచ్చింది, ఫిక్స్ అయ్యామా లేదా, ఫిక్స్ అయ్యామా లేదా, మనకు నిజంగా తలనొప్పి వచ్చిద్దా కాఫీ తాగకపోతే, రాదు. కాకపోతే మనం ఫిక్స్ అయ్యాం, నాకు కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చింది, అందుకని నేను కాఫీ తాగాల్సిందే, అయిపోయింది, ఫిక్సేషన్ జరిగిపోయింది. ఇవన్నీ మన మైండ్లో ఫిక్స్ చేసుకున్న దాన్ని తొలగించడమే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ సిద్ధాంతం. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటేనే అంటే ఏదైనా కానండి, ఇప్పుడు మనం మన యొక్క ఆర్థిక పరిస్థితుల మీద పెట్టుకున్నాం, లేకపోతే మన శరీర ఆరోగ్యం మీద పెట్టుకున్నాం, మన శరీరం వయసు మీద పెట్టుకున్నాం. వయసు మీద ఇంకా మీకు చెప్పాలంటే శారీరక వయసు 70 ఏళ్ళు, మానసిక వయసు 25 ఏళ్ళు. అంటే అర్థం ఏంటండి, శారీరక వయసు 70 ఏళ్ళు, మానసిక వయసు 25 ఏళ్ళు. సాధ్యమైద్దా? ఒకళ్ళు చెప్పండి, ఎవరన్నా తల ఊపండి, సాధ్యమైద్దా కాదని. కాదనే ఊపుతాం మనం. శారీరక వయసు 70 ఏళ్ళు, మానసిక వయసు 25 ఏళ్ళు, కాదని ఊపుతాం మనం. ఎందుకంటే ఎట్లయితే అది శరీరం 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఒళ్ళంతా లూజ్ అయిపోయి ఉంటది, అంత స్పీడ్ మనం ఎలా నడుస్తాం అని ఆ ఫీలింగ్ లో ఉంటామండి. అందుకని ఒప్పుకోదు, మనం లోపల ఒప్పుకోదు, కానీ ప్రాక్టీస్ చేయండి అండి. నేను 25 ఏళ్లే అనుకోండి, రోజు ఏం తప్పే ఉంది, మీకు డబ్బులు కట్టాలా, 25 ఏళ్ళు అన్నప్పుడల్లా ఒక 50 రూపాయలు కట్టాలా, అవసరం లేదుగా. అందుకని నేను 70 ఏళ్ళైనా నేను 20 ఏళ్లే, లేకపోతే 25 ఏళ్ళు. 25 ఏళ్ళు అప్పుడు మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, అది మీరు ఎంత ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, ఎంత హుషారుగా ఉన్నారు, ఎంత పని, ఇవన్నీ మీకు తెలుసు. ట్రై టు డూ దట్ వర్క్. అంటే సహకరించదు ముందు, మన శరీరం సహకరించి ఎన్నాళ్ళు పెట్టి దాన్ని అట్లా పడుకోబెట్టాం కాబట్టి. కానీ ఇవాళ మీరు ఆ దానిలోనే చెప్పండి, దానిలోనే చేయండి, అట్లని చేయండి. ఏమని, నేను నా శరీర వయసు పక్కన పెట్టు, నాకు అది సంబంధం లేదు, నా మానసిక వయసు 25 ఏళ్లే. 25 ఏళ్ళప్పుడు నా ఆలోచన ఎట్టుంది, నా స్పీడ్ ఎట్టుంది, ఇదంతా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా, ఇది పెట్టండి మైండ్లో. పెట్టి మీరు ఏ పని చేసినా అలా ఊహించండి ఎమ్మంటనే. మీ వయసుతో పాటు మనసు ఉంటుందా, లేకపోతే మనసుతో పాటు శరీరం ఉంటుందా, అప్పుడు మీకు తెలుసు. మనసు చెప్పినట్టు శరీరం ఉండాలి. మనసు ఏం చెబుతుంది, నేను 25 ఏళ్ళు అని చెబుతుంది, శరీరం ఏం చెబుతుంది, నేను 70 ఏళ్ళు అని చెబుతుంది. దాన్ని రివర్స్ చేయాలి. ఎంత ప్రాక్టికల్ గా ఉండాలంటేనండి, నేను చేసింది నేను చెప్తున్నానండి. నేను చేసిన ఇది నాకు 60 ఏళ్ళు వచ్చింది. నాకు అప్పుడు తెలిసింది ఇది, ఏది ఈ ప్లాసిబో ఎఫెక్ట్ 2015 మే 31 ఆదివారం నాడు ఈనాడు బుక్లో యు ఆర్ ద ప్లాసిబో అని రాస్తూ ఈ పుస్తకాన్ని గురించి రాసి, ఇది ఇంత గొప్పగా ఉంది పుస్తకం, వరల్డ్ వైడ్ ఫేమస్ అని రాశారు.
అది చదివి నాకు అద్భుతం అనిపించింది ఆ పుస్తకాన్ని, అదే ఆ ఆర్టికల్స్. అది ఏంటి రేట్ రాశాడు దేంట్లో మరి ఆమ్, ఇది కూడా ఇచ్చేసాడు, మా భగవద్గీత శ్లోకాలు పెట్టాడు, అన్ని పెట్టాడు. ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఈ పుస్తకం గురించి, అసలు ఏంటి ఈ పుస్తకం అని దాన్ని నా ఫ్రెండ్స్ చేత అది ఆర్టికల్ పడిన దాన్ని ఒక 50 మంది చేత చదివించా. మా ఆఫీసులో మాకు తెలిసిన వాళ్ళ చేత ఆ బుక్ని మీరు తీసుకొని ఆ పేజీ చదవండి చదివించి, వాళ్ళు ఏం చదివారు, ఏముంది బాగానే ఉంది అన్నారే కానీ దానిలో ఉన్న మర్మం, దానిలో ఉన్న లోతును అర్థం చేసుకోవాలి. నేను అసలు ఈ పుస్తకం ఎక్కడ దొరికిద్దని నెట్లో వెతికితే ఢిల్లీలో ఒక అడ్రస్ ఇచ్చాడు, ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారని. తెప్పించి చదివితే దాంట్లో ఎంత ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో క్లియర్గా రాసేసారు. చాలా ఇంకా అంటే మనకు టైం పర్మిట్ చేయదు కాబట్టి అంత ఆ ప్రాక్టికల్స్ లో పోలేదు, కానీ రాశారు అక్కడ. ఎంత ప్రాక్టికల్ గా ఉండాలంటే, నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు 60 ఏళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే సీనియర్ సిటిజన్ కింద బస్సుల్లో ట్రైన్లో కన్సెషన్ టికెట్ ఉండేది కదండి. ఇప్పుడు కూడా ఉంది కదా బస్సుల్లో, ఆధార్ కార్డు ఇస్తే తక్కువ రేట్లకి టికెట్ ఉంది ఇప్పుడు కూడా. మనం ఎమ్మంటే నాకు 60 ఏళ్ళు రాగానే అది అప్పుడే వచ్చింది కొత్తగా ఆధార్ కార్డు, నేను ఇచ్చా టికెట్, నాకు కూడా ఆధార్ కార్డు ఇవ్వండి. ఎట్లా ఏలూరులో బస్సు ఎక్కితే ఆడు మీకు 1956 అనేసి ఉంది దాంట్లో, ఏది డేట్ వేయకుండా, డేటు అంటే పుట్టిన డేటు నెల వేయకుండా 1956 సంవత్సరం వేశాడు. సంవత్సరం అయితే ఎట్టండి మీరు డిసెంబర్లో పెడితే చాలదు కదా అని అన్నాడు. అప్పుడు వాడితో దెబ్బలాడి మళ్ళీ నా దగ్గర పాన్ కార్డు ఉండి అది తీసి చూయించల్లా కొన్నాను టికెట్. అంటే నాకు కావాలి అది ఆధార్ అదే కన్సెషన్ టికెట్ కావాలనుకున్నాను. తర్వాత 2 సార్లు 3 సార్లు కొన్న తర్వాత నాకు ఒక మెరుపులాగా వెలిగిందండి. ఏం వెలిగింది, అరే నువ్వేమన్నా ఓ పక్క 70 ఏళ్ళైనా 25 ఏళ్ళలాగా ఉండాలంటున్నావు, ఇది బాగానండి. 70 ఏళ్ళు నీకు 60 ఏళ్ళైనా 25 ఏళ్ళలాగా ఉండాలని ఇక్కడ అన్ని చేస్తున్నావు, నీ శరీరానికి అటు చెబుతున్నావు. ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు ఇచ్చి నాకు కన్సెషన్ కొట్టమన్నా అంటే అర్థమైంది, నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నాకు టికెట్ కొట్టాను అంతే కదా. ఇప్పుడు 2 చెబుతున్నాం, ఒకటేంది 60 ఏళ్ళు అయినాయి నాకు ముసలాడిని అయిపోయానని అది చెప్పి ఆధార్ కార్డు చూపిస్తున్నాం. రెండోది ఏం చెబుతున్నాం, ఇటు పక్కన నాకు 70 ఏళ్ళు వద్దు 25 ఏళ్ళు కావాలని ఇటు పక్క చెబుతున్నాం. ఏది తీసుకోవాలి ఇప్పుడు లోపలిది, ఏం తీసుకోదు. మన మైండ్ చెప్పినట్టు అది చేసేది, మన మైండ్లో ఏదో ఆలోచిస్తే అది చేసేది. ఈ కణాలు ఏది తీసుకోవాలి, పని కాదు అక్కడ, పని కాదండి, 2 తీసుకోవు, ఏదో ఒకటే తీసుకుంటా, ఏదో ఒకటే తీసుకుంటది. నేను అందుకని ఏం చేశాను, ఈ డబ్బులు పోతే పోయినాయి, మనకి డబ్బులు ఎందుకు, మనకు కావాల్సింది బస్ టికెట్ ఉంటే చాలు కదా. డబ్బులు పోతే పోయినాయి పోని ఏమైంది, నెలకు ఒక 400 300 మిగులుతాయి ఆ కన్సెషన్, లేకపోతే 200 మిగులుతాయి. దానికోసం ఇప్పుడు నా టార్గెట్ని మిస్ చేసుకుంటానని నో టికెట్. వాళ్ళు నా మీద సింపతిగా చూస్తారు, అరే ఈయన పెద్ద ఆయనగా ఉన్నాడు, ఈయన తెలియదేమో పాపం, నేను ఈ టికెట్ అడగనండి. ఇది కన్సెషన్ టికెట్, వాళ్ళు నన్ను ఆ కండక్టర్లు ఆ టికెట్ కలెక్టర్లు వాళ్ళు ఉంటారే, కన్సెషన్ వచ్చింది కదా ఎందుకు తీసుకోలేదు అన్నట్టు చూస్తారు, నేను తెలియనట్టు మెల్లకుండా. అంటే ఏంటి, ఇక్కడ నేను కనుక అది అప్లై చేస్తే, నేను ప్రాక్టికల్గా ఇది కనుక చేస్తా ఉంటే నా మీద నాకే నమ్మకం లేదు. ఇక్కడ నమ్మక వ్యవస్థ ముఖ్యమండి. నమ్మకం ఉండాలి, నా మీద నాకు నమ్మకం ఉండాలి, నేను పెట్టిన టార్గెట్ నాకు అయిద్దని నాకు నమ్మకం ఉండాలి. నమ్మకం నాకు ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా అది తయారవటానికి ఇష్టపడింది. నా మీద నాకే లేదు, కాసేపు అది చెబుతున్నా కాసేపు ఇది చెబుతుంది. ఏం చేయాలి, ఈ కణాలకి ఏం చేయాలి అర్థం కాదు, లోపల ఉన్న కణాలు కదా ఇదంతా చేసేది, అర్థం కాదు. అవి ఏం చేస్తాయి, కాసేపు అన్నా ఇది చెప్పినప్పుడైనా ఆ మెటీరియల్ తయారు చేస్తాను అనుకునే లోపల మళ్ళీ ఇది చెబుతున్నాం, ఇవి ఉన్నాయి సరిపోతాయిలే ఇంకా చాలు వద్దంటలేక, ఈ ముసలాయన అయిపోయిన ఆయనే చెబుతున్నాడు వద్దంటలే ఆగిపోతుంది. ఏం చేయాలి, ఇప్పుడు మన ఇంట్లో పని అమ్మాయి ఉందండి, పని అమ్మాయి వస్తుంది, రోజు ఇల్లు తుడుస్తుంది. ఒక రోజు గుడ్డ పెట్టి వంగి తుడమన్నాం, తుడిసింది. రేపు కూడా గుడ్డ పెట్టి తుడుద్దాం రెడీ అవుతున్నాయి, గుడ్డ పెట్టి తుడుతాం, కర్ర పెట్టి తుడు అన్నాం. సరే రేపు కర్ర పెట్టి తుడిసింది. మళ్ళీ ఎల్లుండి వచ్చి ఆ అమ్మాయికి అనుమానం వచ్చిన తర్వాత ఇవాళ గుడ్డ పెట్టి తుడవాలా కర్ర పెట్టి తుడవాలి,
మళ్ళీ రేపు కర్ర పట్టుకొని వచ్చింది అనుకోండి, కర్ర తీసేయండి గుడ్డ పెట్టి చూడు అన్నాం. 4వ రోజు నుంచి ఏం చేసిద్ది అమ్మాయి? ఇంట్లో పనికి రాదు, మానేసి. అంతే కదండి, పనికి రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది, మనకే కన్ఫ్యూజన్ ఉంది. ఆ పని అమ్మాయి ఎట్లయితే రాదో అలానే మన కణాలు కూడా కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న మనసు యొక్క సిగ్నల్స్ తీసుకోవు. అందుకని స్ట్రాంగ్. మీరు ఏదైనా పెట్టుకోండి, తప్ప రైట్ అనేది సామాజిక పరంగా తప్ప రైట్ అనేది పక్కన ఇంకొక లెవెల్ అండి. అది మీరు పెట్టుకున్న దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి, అంతే. నమ్మండి, నమ్మి అది ఇప్పుడే అయిపోయినట్టు చేయండి. మీరు ఏది దేని మీద పెట్టుకుంటే అది మీ వశం, మన వశం ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎక్కువ రోజులు టైం కూడా పట్టదండి. ఇప్పుడు నాకు 70+ అండి. నెలకి 15 నుంచి 20 క్లాసులు ఉంటాయి, డిస్టెన్స్లో ఉంటాయి, బాగా దూరంలో ఉంటాయి. నెలకి 15 నుంచి 20, ఇంకొకసారి ఇంకా దాటి కూడా ఉంటాయి. ఆ 20 క్లాసులు ఒక్కోసారి రెండు క్లాసులు కూడా ఉంటాయి. రోజులో 2 క్లాసులు, మార్నింగ్ ఒకటి, అదే 10కి ఒకటి, మళ్ళీ 4కి 5కి ఒకటి, మిడ్-నైట్ మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటే మళ్ళీ మిడ్-నైట్. మొన్న పౌర్ణానికి కాక అంతకుముందు పౌర్ణానికి 2 క్లాసులు, ఒక కౌన్సిలింగ్. అంటే ఇట్లా చెప్పేటప్పుడు ఎవరో ఒకళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు బయటపడతారండి. వచ్చి సార్ మా ఇంటికి రండి సార్ అని కూర్చుంటే 2 గంటలు అయితే 3 గంటలు అయితే నాకు అనవసరం. ఇక అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ కావాల్సిందంతే. ఆ కౌన్సిలింగ్ చేసే అబ్బాయి, అతను 17 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అయిందండి. ఒక అబ్బాయి 6 సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్. అతను మంచి జ్ఞాని, అన్నీ తెలుసు, అన్నీ చేస్తాడు, కానీ మిడిల్ డ్రాప్ అవుతుంది. ఎవరు చెప్పిన ఇంట్లో ఏదో నేను వెళ్తే అసలు కూర్చొని నిన్నాడు. ముందు తనే చెప్పాడు. ఏమని చెప్పాడు? సార్, నేను ఇంతవరకు ఎంతో మంది నాకు చెప్పాలని చూశారు, నేను ఎవరి మాట వినలేదు, ఎవరితో ఇంతసేపు అసలు కూర్చోలా. 2 hours 2:15 minutes 2 hours 15 minutes ఎంతసేపు కూర్చున్నాడు. కూర్చొని తను చెప్తున్నాడు, తనకు ఉంది, జ్ఞానం ఉంది, మొత్తం ఈ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నాడు. ఏంటంటే అది నాకు ఏదో ఒక శక్తి, ఒక బ్లాక్ శక్తి, నెగిటివ్ శక్తి నన్ను డామినేట్ చేస్తుందనే బిలీఫ్లో ఉంది. ఆ బిలీఫ్ నేను లేదు, అలాంటిది లేదు, ఈ డామినేషన్ పెంచు, ఈ యొక్క నమ్మకాన్ని పెంచి ఈ పుస్తకమే సజెస్ట్ చేశా. ఈ పుస్తకం తెచ్చుకొని చదువు, మంచి ఇంటెలిజెంట్, మంచి తెలివితేటలు ఉంది, కానీ ఆ ఏదో శక్తి ఒకటి నన్ను అడ్డుపడుతుంది అనే బిలీఫ్లో ఉన్నాడు. దానికోసం పూజలు అదేదో చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెడిటేటర్సే. పూజలు చేసి ఏదో పెద్ద పూజలు చేశారు. చేసినా కానీ అది కాదమ్మా, నువ్వు ఇది చెయ్యి, నీ బిలీఫ్ సిస్టమ్ పెంచుకో, ఇది చేసుకో అంటే నా మొత్తం క్లియర్ అయినాయండి. ఆ రోజు పూజ, ఆ ఊర్లో పూజనే వచ్చారు. నేను వెళ్ళిన ఊరికి వాళ్ళు పూజనే వచ్చారు. వాళ్ళు మెడిటేటర్ కాబట్టి అక్కడ క్లాస్ జరుగుతుందని అక్కడికి వచ్చారు. వచ్చి తర్వాత ఈవినింగ్ నా 2వ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అబ్బాయితో మాకు మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే 2 hours జర్నీ. నేను రైతు వచ్చేది 10 అయింది. అయినా పర్లేదు అక్కడ మన వాయిస్ ఏదో అవసరమైంది, అందుకని ఇవన్నీ జరిగినాయి అనుకుంటాం, వెళ్ళిపోవటం. అయ్యో నా మీ ఇంటికి వెళ్ళాలి, తలుపు తాళం వేస్తారేమో, ఇవన్నీ ఉండకూడదు. అట్లా మరి ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నాకు లేదు, నేను ఎన్ని క్లాసులు నేను అటెండ్ కాలేదని కానీ నేను చెప్పినా, లేవన్నా రోజు 2 క్లాసులు నేను రానండి, ఇన్ని రోజులు నేను రానండి, మీ క్లాసు ఇంకో రోజు పోస్ట్ పోన్ అని చెప్పినా నాకు ఎనర్జీ రాదు. అందుకని ఎవరు పిలిచినా, ఏ టైంలో పిలిచినా, వాళ్ళు నైట్ పిలిస్తే నైట్ వెళ్తా, డే పిలిస్తే డే వెళ్తా. కొంతమంది 12 to 11 to 3 అట్లా ఉంటాయి కొన్ని క్లాసులు. ఎండాకాలం 11కి వెళ్ళాలంటే నేను ఇక్కడ 10కి బయలుదేరాలి, లేదా 9కే బయలుదేరాల్సి వచ్చింది. ఒక్కోసారి తినడానికి కూడా అంటే ఉండదు. కానీ నేను తినడానికి లేదు, నేను ఆ టైం రాలేనంటే ఎస్, యు ఆర్ డ్రాప్డ్, పడిపోతాం. అంత ప్రాక్టికల్ కనుక ఉంటే మీ 70 ఏళ్ల వయసు అయినా కానీ 25 ఏళ్ల వయసులోకి వచ్చేస్తారు. శారీరక పరంగా కూడా అండి, నేను చెబుతుంది మానసిక పరంగా కానీ శారీరక పరంగా కూడా.
ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తే ఎందుకని అంత స్పీడ్గా నడుస్తారు? అంత స్పీడ్గా నడవకూడదు. డాక్టర్లు చెప్పారు ఈ వయసులో అంత స్పీడ్ నడితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడుముల నొప్పులు వస్తాయి అని చెప్పారని నన్ను అందరూ వెనక లాగుతూ ఉంటారు. అంత స్పీడ్ నడవద్దండి, నడిస్తే మీకు ఇబ్బంది అవుతుంది అని అంటాను. నేనేంటాను, నాకు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ సర్లే అయితే అట్లానే అంటా ఉంటాను. కానీ నా గోల నాది, నా నడక నాది. వాళ్ళలాగా కబుర్లు చెప్తాను. నేను ఎవరితో కలవను, మళ్ళీ కలుస్తా కానీ వాళ్ళ రాజకీయాలు ఏదో వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పుకుంటా ఉంటారు. అవన్నీ నాకు వద్దు. నేను నడకెళ్ళి నడకే అంతే. నేను ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాను, ఎక్సర్సైజ్ అంతే, అట్లానే ఉండాలి. నేను క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, క్లాస్ చెప్పడం. అక్కడ రాజకీయాలు నేనేం పట్టుకోను, నాకు అవసరం లేదు. ఇట్లా గనక ఉండగలిగితే, ఎంత ప్రాక్టికల్ గా ఉండగలిగితే నెల రోజులు చేయండి మీరు. ఎవరైనా చేద్దాం, మీ దేని మీదైనా పెట్టుకోండి. మీరు ఫైనాన్స్, నాకు డబ్బు కావాలని పెట్టుకోండి. డబ్బు కావాలని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు 10 కోట్లు అడగండి, ఏమి ఇబ్బంది లేదు, విశ్వానికి ఇచ్చేసింది. కానీ ఈ బజార్లో ఉన్న ఆస్తులన్నీ పోయి నాకు రావాలని అది మటు కోరుకోబాదు. అది 10 కోట్లే. ఈ బజార్లో ఉన్న అన్ని ఆస్తులు కలిపినా కానీ 10 కోట్లు అనుకోండి. అవన్నీ పోయి నాకు రావాలని అట్లా కోరదు. మీరు 10 కోట్లు కాదు, 15 కోట్లు అడగండి, దానికేమి ఇబ్బంది లేదు. కానీ ఈ బజార్లో వాళ్ళందరూ నాశనం అయ్యి వాళ్ళ ఆస్తులన్నీ నాకు రావాలి అది కోరకూడదు. ఎందుకంటే యూనివర్స్కి నేనెంతో, మిగతా అన్నీ ఒకటే. అందుకని అవతల వాళ్ళని కొట్టి మన్న పెట్టమంటే పెట్టు. మన కోరిక ఏంది? అవతలను కొట్టి పెట్టమంటు వద్దు, మనకు కావాల్సింది అడగటం. నమ్మకపు వ్యవస్థలో మనం వికల్పం ఎక్కడ చేస్తాము? ఓకే 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 మీరు చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఇంకా ఎవరన్నా అడుగుతారేమో. ఇది ప్రాక్టికల్ గా జస్ట్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎందుకంటే మన అందరం ఒక ఏజ్కి వచ్చాం. మన ఆలోచన విధానంలో నా పని అయిపోయింది, నేనేం చేస్తానమ్మా, ఏదైనా పని చెప్పారనుకో నేనేం చేస్తాను, చేయలేనులే అనే ఒక థాట్ ముందు పెడతాం. కాదు, నేను చేస్తాను అన్న తర్వాత మీ శక్తి సామర్థ్యాలు ఒకసారి చూసుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే మేడం. అది కట్ చేయండి, ఆఫ్ చేస్తారా? మర్చిపోయాను. ఏదండి? హలో.